టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు, రోడ్లు వేస్తున్నాడు, తనదైన శైలితో పరిపాలన చేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఆయన శాఖలల్లో, అదే విధంగా ఆయన పరిపాలనకి 100కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అనేది కామెంట్లో అయితే ఆయన పరిపాలన బాగుందా లేదా, ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు అనేది 100కి మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యిండో, ఆయన ఎప్పుడైతే గ్రామ పంచాయతీ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖలను తీసుకున్నాడో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీరాజ్ శాఖలో 24వ స్థానంలో ఉంటే దాన్ని నెంబర్ 1గా నిలబెట్టి ఆయన పరిపాలన ఎట్టుంటుంది అనేది ఆయన చేతల్లోనైతే చేసి చూపించిండు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెట్టి చూపించిండు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోడ్లు వేసిండు, ఆ పల్లెబాట కార్యక్రమంలో ఏమేం చేసిండు, ఎన్ని కోట్ల నిధులతోటి రోడ్లు వేసిండు, ప్రతిదీ ఆధారాలతో సహా ఎన్ని వందల కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని కోట్లు ఖర్చు చేసిండు, పల్లెబాట 1లో ఎంత జరిగింది, పల్లెబాట 2.0లో ఎంత అభివృద్ధి పనులు జరిగినాయి అనేది లెక్కలతో సహా మాట్లాడుకుందాము. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంత బాగుందా లేదా అనేది మనము మాట్లాడుకుందాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏమైనా అభివృద్ధి చేస్తుండ, ఆ పిఠాపురం అని చెప్తారు, మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా అభివృద్ధి చేస్తుండ, ఆ రోడ్ ఎట్టుని ఎంత ఖర్చు పెట్టిండు, ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్లు ఏ విధంగా చేపట్టిండు, ఆ డోలే మూతల కష్టాలు ఏ విధంగా ఇచ్చిండు, పిఠాపురంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, ఎంత అభివృద్ధి చేసిండు, ప్రతిదీ ఇప్పుడు ఆధారాలతో సహా మనం మాట్లాడుకుందాము. చలో టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిజంగా ఎంత పురోగతి వచ్చిందనేది మనం మాట్లాడుకుంటే, అడవి తల్లి బాట తొలి దశలో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 1005 కోట్లతోటి దాదాపుగా 1069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి అయితే ఆయన శ్రీకారం చుట్టిండు. దాదాపు 1000 కోట్ల పైన తొలి విడతగా పల్లెబాట్ల, రెండో విడతల పల్లెబాటల దాదాపుగా మొత్తం 2078 కోట్లతోటి 2310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 3000 కోట్ల పైన పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లె బాటలో భాగంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. 3000 కోట్లు అంటే ఆలోచన చేయండి. 3000 కోట్ల రూపాయల ఖర్చుతోటి 3000 పైన కిలోమీటర్లకి అభివృద్ధికి శ్రీకారం చేస్తే దాదాపుగా 958 కిలోమీటర్ల మేర ఇప్పటికే అభివృద్ధి పనులు అనేవి కంప్లీట్ అయినాయట. పెండింగ్ పనుల పైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతోటి కూడా పవన్ కళ్యాణ్ గారు సమీక్ష నిర్వహించడం జరిగిందట. ఈ పెండింగ్ పనులు ఏంది, వాటి కథ ఏంది, ఎంతవరకు వస్తాయని చెప్పి స్వయంగా అంటే పవన్ కళ్యాణ్ గారే ఇనిషియేటివ్ తీసుకొని అభివృద్ధి పనులను పరిగెత్తిస్తుండు, వేగవంతం చేస్తాడు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారికి ఆదేశం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అటవీ శాఖ అనుమతుల జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి. వర్షాల వల్ల ఆటంకం ఉన్నటువంటి రోడ్లు మినహా మిగిలిన పనులన్నీ కొనసాగించాలి. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారు. అంటే మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేక డోలీ మూతల కష్టాలు ప్రతిరోజు ఏదో ఒక రకంగా, వర్షాకాలం అయితే మనం తరచు పేపర్ల, టీవీలలో చూస్తాం, వాటికి శాస్త్ర పరిష్కారం చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు త్వరిగతిన పనులకైతే శ్రీకారం చుట్టిండు. పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో డోలీ రహిత గిరిజన గ్రామాల లక్ష్యంగా అడవి తల్లి బాట పనులను పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవి తల్లి బాటలో తొలి విడతలను అయితే చెప్పినాం కదా, 1005 కోట్లు. అదే విధంగా అడవి తల్లి బాట రెండో విడతలను అయితే 2078 కోట్ల అంచనా వ్యయంతో 2310 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నా మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కొన్ని సవాళ్ళ నడుమ రోడ్ల నిర్మాణం అయితే సాగుతుందంట. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకి రోడ్లు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారి పైన రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకి వాతావరణ పరిస్థితులు అనుకూలించగా నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికను ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి.
పవన్ కళ్యాణ్ గారు మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయిస్తారు అంటే కొంతమంది అపాస్యంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోడ్లు వేయడానికి ఆ డోలి శిఖర గ్రామాలు ఏవైతే ఉంటాయో అడవి ప్రాంతాలు ఉంటాయో అక్కడ సరైన రోడ్ల వసతి చేయాలంటే ఖచ్చితంగా అక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అన్ని తొలగించి అక్కడ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆ పనులకి చాలా ఆటంకం కలుగుతుంది. అయినా సరే వాటిని బ్లాస్టింగ్ చేసుకుంటా ఫస్ట్ రోడ్ అనేది క్లియర్ చేసి రోడ్డు ఏ విధంగా వేయాలి అని చెప్పేసి రోడ్డుకు సంబంధించి ఏవైతే కొలతలు ఉంటాయో అవి తీసుకొని దాని ద్వారా రోడ్డుని ముఖ్యంగా ఫస్ట్ ఆ రోడ్డు వేయడానికి అక్కడ ఉన్నటువంటి అట్లను ఆ రాళ్లను అవన్నీ క్లియర్ చేసి ఆ గ్రామానికి ఎంత రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు అయితే క్లీన్ చేస్తున్నారు. నిజంగా చాలా కష్టమైన పనిని కూడా చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అడవి తల్లి బాట ఏదైతే ఈ పనులు చేపడుతారో దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు రాకముందుకు ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అసలు ఆ మారుమూల గిరిజన ప్రాంతాలకు ఏ రాజకీయ నాయకుడైనా పోయిండా, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా వెళ్ళిండు. వాళ్ళ కష్టాలను చూసిండు కాబట్టి నిజంగా చెప్పాలంటే దాదాపు 3,000 కోట్లు కేటాయించి ఖచ్చితంగా డోలి మూతల కష్టాలు ఉంటుందని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసుకుంటూ పోతాడు. నిజంగా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు డోలి మూతల కష్టాల గురించి మాట్లాడరా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎంత వేగం కనబడుతుందని ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని త్వరిగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ రోడ్లు వేయాలంటే గిరిజన గ్రామాలకి అడవి శాఖ పర్మిషన్ కూడా అవసరం ఉంటుంది. కొంచెం అడవి శాఖకు సంబంధించిన భూమిని కూడా తీసుకోవాల్సిన ఉంటుందని చెప్పి ఆ అడవి శాఖకు సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పర్మిషన్లు ఈజీగా ఇస్తూ ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి ముఖ్యంగా రోడ్డు ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి దానికి సంబంధించి పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ వేయడం జరిగింది. ఈ పనులు కూడా నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకి విద్య వైద్యం ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో చేపట్టినటువంటి అడవి తల్లి బాట పనుల్లో నాణ్యత లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలి రహిత ఆంధ్రప్రదేశ్ రక్షణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆలోచన చేయండి, అక్కడ కేంద్రంలో బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్ర సహకారంతో పవన్ కళ్యాణ్ గారు పనులను వేగవంతం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఏ రాజకీయ నాయకున్నా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇట్లా చకా రోడ్లు పడేటివి కాదు, చకా బిల్లులు వచ్చేటివి కాదు, ఇట్లా పర్యవేక్షించే నాయకుడు కూడా లేడు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన పర్యవేక్షణ చేస్తాడు. ఆయన పనులలో ఎక్కడ జాప్యం ఉండొద్దు, ఖచ్చితంగా నాణ్యత పాటించాలి. ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చిన వాళ్ళు రోడ్లు వేసిరు ఆగమాగం చేసి వదిలిపెడతా అంటే కుదరదు, నాణ్యత ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పిఠాపురంలో కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. అదేవిధంగా కొత్త రోడ్లతోటి పిఠాపురం అయితే కలకల్లాడుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతోటి గ్రామీణ రోడ్లకైతే మహర్దశ పట్టింది. రూపాయలు 207 కోట్లతోటి దాదాపుగా 307 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ ప్రణాళిక చేసిర్రు. 2 ఏళ్లలో దాదాపుగా సుమారు 100 కోట్లతోటి 611 రోడ్ల నిర్మాణం అయితే పూర్తయిందంట. పురోగతిలో మరో 70 రోడ్లు బ్రిడ్జీల నిర్మాణం, బడి గుడి ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు, తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు, వరుస తుఫాన్లకు కొట్టుకుపోయినటువంటి అమరవెల్లి రోడ్డు పునరుద్ధరణ, 8,000 మంది ప్రయాణ కష్టాలు తీర్చినటువంటి కొండేవరం రోడ్డు నిర్మాణం, పల్లె పండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం, పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు పవన్ కళ్యాణ్ గారు తీర్చుకుంటానైతే పోతాడు. దాదాపుగా 207 కోట్లతోటి 307 కిలోమీటర్ల మేర, అది పిఠాపురం నియోజకవర్గంలో 307 కిలోమీటర్ల వరకు పవన్ కళ్యాణ్ గారు రహదారుల నిర్మాణం చేపట్టినట. అందులో బడి ఉంటుంది, గుడి ఉంటుంది, ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటా రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా ప్రజలందరూ అంటారు కదా, మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురాన్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా రహదారుల నిర్మాణంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పంట చేల మధ్యలో నుంచి కూడా రహదారుల నిర్మాణం ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ కూడా చేపడుతుందంటే ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు పారదర్శకతకు నిదర్శనం. ముఖ్యంగా గుడి బడి అని పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. జనసేన పార్టీ మెన్షన్ చేసింది గుడి బడి అంటే ప్రతి చోట
వసతులు ఉండాలి అని చెప్పేసి విద్య వైద్యం అన్ని రంగాల్లో పిఠాపురాన్ని నెంబర్ 1గా నిలపాలని పవన్ కళ్యాణ్ గారు నిరంతరాయంగా కృషి చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం చేపట్టిండు. అదేవిధంగా కేంద్రంతో మాట్లాడి ప్రత్యేకంగా అక్కడ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అభివృద్ధి పనులకు దాదాపు 100 కోట్లతోటి అక్కడ పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిండు. అదేవిధంగా పర్యాటకంగా కూడా పిఠాపురంలోని పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అభివృద్ధి చేసే పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో పిఠాపురాన్ని నెంబర్ 1గా నిలపాలనే ఉద్దేశంతో చక్కచక్క పనులు చేయించుకుంటూ పోతాడో. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు శాఖలు తీసుకున్నారో పంచాయతీ రాజులను అయితే 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలబెడితే గ్రామీణ అభివృద్ధి రోడ్లలో కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన మార్క్ రాజకీయాలతోటి ఆయన పరిపాలనతోటి రూపాయి తినకుండా నాణ్యతతో కూడిన రోడ్లను నాణ్యతతో కూడినటువంటి అవినీతి రహితంగా ఆయన పరిపాలన చేసుకుంటూ పోతాడు. ప్రతి దాంట్లో నాణ్యత ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇట్లా చెప్పే నాయకుని నేను మొదటిసారి చూస్తున్నా. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అంటేనే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఓట్లేస్తారా లేదా అని చెప్పి ఆలోచించుకుంటా లెక్కలు వేసుకుంటారు. అది పోవాలంటేనే నిజంగా భయపడతారు, ఎందుకంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాలని. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి ఆ రోజు ఏదైతే మాట్లాడో పార్వతీపురం మన్యం జిల్లాల డోలీ మూతల కష్టాలు తీరుస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ముందు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు పోయారు, వాళ్ళు ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క పని చేసుకుంటూ పోతాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాల విమర్శలు చేసినా 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ముందు పెట్టి ఎన్నికలకు పోతాడు అనే విధంగా ఆయన పరిపాలన అయితే సాగుతుంది. ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను 100కి ఇచ్చే మార్కులు ప్రస్తుతం పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి 100కు నేను 95 మార్కులు ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన పరిపాలన తీరు ఆ విధంగా ఉంది. ఆయన ఒక మాట చెప్పిండు అంటే అవి ఖచ్చితంగా నెరవేర్స్తాడనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుని ప్రతి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అవినీతి లేకుండా ఆయన పరిపాలన చేస్తాడు కాబట్టి 10 రూపాయలు తినే గుణం ఉండదు, 10 రూపాయలు పెట్టే గుణమే తప్ప 10 రూపాయలు తినే గుణం పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఆయన చేస్తున్న పనులకి నిజంగా నా తరపున కూడా సెల్యూట్ చేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై భారత్.